పిఆర్ న్యూస్‌లో పరశురామ్ అనే జాంబీ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అయితే పాకిస్తాన్ జారీ చేసింది. దాదాపు ఢిల్లీకి 3-4 లక్షల కుక్కలు అయితే ఉంటాయి. వీధులంతా కూడా గుంపులు గుంపులుగా కుక్కలు ఉన్నాయి. దేశం మొత్తం మీద 6-7 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కల కడతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని మీద చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పు మీద. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడే చెప్పింది ఎవరైనా సరే దీనికి కట్టుబడిన జంతు పాపం ఈడు యాక్చువల్‌గా వీడియో చేయడం చాలా లేట్‌గా చేశాడు. అసల రాంగ్ టైమ్‌లో చేశాడు. ఎందుకో చెప్తాను తర్వాత వినండి ఈడేం మాట్లాడుతున్నాడో. ఒక ముగ్గురు న్యాయమూర్తులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ రోజు ఒక తీర్పు చెప్పింది. అదేంటంటే కుక్కలకి టీకాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? కుక్కల్ని తరలించాలని చెప్పి. సరే కేసులు వేశారు. కేసులు వేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని మళ్ళీ ఆ కేసుని పరిశీలించింది కదా! ఎందుకు పరిశీలించింది? అది విందాం ముందు. వాటిని మరణించే విధంగా చూడండి. అలాగే డీవార్మింగ్ వ్యాక్సిన్ వేసినటువంటి కుక్కలు మాత్రం మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో విడిచిపెట్టాలంటూ సుప్రీంకోర్టు అయితే ఒక కీలకమైనటువంటి తీర్పు చెప్పింది. కానీ వాస్తవానికి అది సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు ఏమనిచ్చింది? మళ్ళీ వాటిని వ్యాక్సినేషన్ చేసి ఏవైతే పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్మూలించి ఖచ్చితంగా పిచ్చి కుక్కల్ని జంతు ప్రేమికులు కూడా ఎవరు దగ్గర పెట్టుకోరు. పిచ్చి కుక్కని ఎవరు దగ్గర పెట్టుకుంటారు? వాటిని తప్పించి మిగిలిన కుక్కలను మళ్ళీ అదే ప్లేస్‌లో వదలాలి అని చెప్పి. మరి ఇంతకుముందు జరుగుతుంది కూడా అదేరా? అరే జాంబీ నీకు తెలియనిది ఏంటంటే, నువ్వు చూస్తుంది కుక్కలు తిరుగుతున్నాయనే. తర్వాత కుక్క ప్రేమికులు కార్లలో తిరుగుతున్నాయనేసి అని కూడా అంటున్నావు. దాని గురించి కూడా మాట్లాడదాం. కావచ్చు, కావచ్చు, లేకపోతే శ్రీదేవి తల్లి కూతురు జాహ్నవి కావచ్చు, ఎవరైనా సరే కుక్కల గురించి మాట్లాడుతున్నటువంటి చాలా మంది కుక్క లేదా కుక్క ప్రేమికులు ఎవరు కూడా వాళ్ళు కాలు కిందకి దించరు. వాళ్ళు కారులో తిరుగుతారు. వాళ్ళు ఒకవేళ ఎవడు చెప్పాడురా మీకు కుక్క ప్రేమికులు లేకపోతే జంతు ప్రేమికులు కార్లలో తిరుగుతారని? నాకే కారు లేదురా. 2 వీలర్ ఉంది. 2 వీలర్ ఉందిరా. కార్లు లేవురా కుక్క ప్రేమికులందరికీ. చాలా పేదోళ్ళు, ఎంతోమంది పేదోళ్ళు వాళ్ళ సంపాదనలో కొంత డబ్బులు తీసి వీధి కుక్కలకి అన్నం పెట్టి పోషిస్తున్నారా వాళ్ళ సొంత డబ్బులతో. ఎవడరా చెప్పాడు మీకు కారులో తిరుగుతారని? సరే సెలబ్రిటీలు ముందుకొచ్చారు. అది దాన్ని మీరు విమర్శించేటట్టు. కానీ కుక్కల్ని లేకపోతే జంతువుల్ని ప్రేమించే వాళ్ళందరూ కారులో తిరుగుతారని ఎవర్రా చెప్పారు? ఇదేమి జ్ఞానంరా? మీకు ఎవడిచ్చాడురా ఈ జ్ఞానం? మరి సుప్రీంకోర్టు మళ్ళీ ఇంతకు ముందులాగే తీసుకొచ్చి మరి ఇంతకుముందు కూడా అదే తీర్పు ఇచ్చిందిరా సుప్రీంకోర్టు. 10-15 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే. అది గవర్నమెంట్ చెయ్యలేదు. సుంటల్లారా అది అర్థం చేసుకోండిరా మీరు. గవర్నమెంట్ చేయలేదు, ఇది గవర్నమెంట్ తప్పు. ఇప్పుడు డాగ్ ఫీడర్స్ లేకపోతే డాగ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేసే పని అదే. వ్యాక్సినేషన్ వేయించి వాటికి మళ్ళీ కుక్క పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వాటిని వదులుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అదేరా. అది ఎవరు చేస్తున్నారంటే స్వచ్ఛంద సంస్థలు లేకపోతే మాలాగా డాగ్స్కి ఫీడ్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారా మా సొంత ఖర్చులతో. మీరు అందరూ ఇలాగొచ్చి వీడియోల ముందుకు వచ్చి మాట్లాడటం కాదురా. మీరు కూడా ఏదో చేయండిరా. మీరు కూడా ఈ దేశంలోనే బతుకుతున్నాం అంటున్నారు కదా, మీరు కూడా చేయండిరా. అందరూ చేస్తేనే పని అవుతుందిరా. ప్రతిదీ ప్రభుత్వం చేయాలి అంటే అవ్వదురా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ అలా తీర్పిచ్చిందంటే ఏంటి? అంటే ముందు తీర్పులోనే ఏదో లోపం ఉందనే అనే అర్థం కదా. తప్పు జరుగుతుంది ఇక్కడ, అలా చంపడం కరెక్ట్ కాదు, అలా తీసుకెళ్ళి ఒక దగ్గర వదలడం కరెక్ట్ కాదు అన్న విషయం అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా లేదా? ఆ ఆలోచన మీకెందుకు రావట్లేదురా? మరి ఆ సెలబ్రిటీలు అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ వెళ్తున్నది ఎవర్రా మరి? ఆ సాధారణ ప్రజలే కదా. అరే మరి 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 మీరు చెప్పాలి కదా, అరే ఆ సెలబ్రిటీలు ఎవరు మన కోసం బతకర్రా, మా కుక్కల కోసం ఫైట్ చేస్తేనేమో వాళ్ళొచ్చి కుక్కల్ని చంపేయమంటే వాళ్ళేమో చంపొద్దని కేసులు వేసారా అని మీరు వీడియోలు చేయండిరా.
సెలబ్రిటీలు అంటే వాళ్ళేమి దేవుళ్ళు కాదని వీడియోలు చేసి పెట్టండ్రా. ఉం? సెలబ్రిటీలు అంటే వాళ్ళు జస్ట్ సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు, లేకపోతే వెళ్ళి ఎక్కడికో ఆటగాళ్ళు అయితే వెళ్ళి ఆటలు ఆడేవాళ్ళే, కానీ వాళ్ళు వచ్చి ఏం హీరోలు కాదు. ఈ ఇప్పుడు ఇదేంటి ఆ, ఈ సూపర్ మ్యాన్లు, తర్వాత ఏవేవో సీరియల్ అవి ఉన్నాయి, అవన్నీ అవన్నీ యాక్టింగ్ అని చెప్పండిరా, అర్థమయ్యేటట్టు జనాలకి. వాళ్ళు వస్తే వాళ్ళు ఎలా ఎగబడకండి అని చెప్పండిరా. మరి ఇదే పేద ప్రజలు లేకపోతే మధ్యతరగతి ప్రజలు కదా వెళ్ళి ఎగబడుతున్నారు కదా, చెప్పండిరా, అవి చెప్పండిరా. అంతేగాని మూగజీవుల్ని చంపమని ఎలా చెప్తారు మీరు? సంవత్సరాల క్రితం కుక్కలు ఏ విధంగా ఉండేవి? మరి నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించేస్తున్నావు అనుకుంటున్నావా? 20-30 సంవత్సరాల్లో కుక్కలు ఎలాగున్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయని అంటున్నావు. మరి 20-30 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా ఇప్పుడు అలాగే ఉన్నదా జనాభా? ఏంట్రా, బుర్ర ఉందా నీకు? పిల్లలు తీసుకొని వెళ్తే స్కూల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దగ్గర 10-15 కుక్కలు ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి విచిత్రంగా చూస్తాం. పైగా చిన్న పిల్లలు మనం అందరూ తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్న పిల్లలు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఆ సమయంలో కుక్కలు కరిచేసే పరిస్థితి ఎవరు అడిగిస్తారు, ఎవరు చూస్తారు? పైగా ఈ కుక్కలు ఎక్కువైపోవడం వల్ల వాటికి ఆహారం దొరకడం లేదు. పైగా సుప్రీంకోర్టు బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని నిషేధించింది. మరి ఇలాంటి పరిస్థితి మరి ఆహారం దొరకట్లేదు అంటున్నావు, నువ్వు ఎప్పుడైనా ఆహారం ఏమైనా వేసేవారా? కుక్క విచిత్రంగా చూసింది అని అంటున్నావు. ఒక్కరోజు వేయండిరా, ఒక్కరోజు వాటికి అన్నం పెట్టి చూడండిరా, అవి ఎంత విశ్వాసంగా ఉంటాయో నీకు తెలుస్తుందిరా. ఇలా మాట్లాడరా మీరు, కానీ మీకు ఆ మనసు లేదురా. అవి ఉండకూడదన్న ఆలోచన తప్పించి మీకు కనీసం అన్నం పెడదాం, ఒక ముద్ద అన్నం పెడదాం అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదురా? మీరా హిందువులు నిజంగా? హిందువులంటే ఎదుటివాడి ఆకలి తీర్చాలి అన్న అన్న ఆలోచనతో బ్రతకాలరా. అలాగే జంతువైనా సరే, మూగజీవైనా సరేరా, దానికి అన్నం పెట్టాలరా, దాని కడుపు నింపండిరా, నింపి చూడండిరా ఒకసారి ఏం జరుగుతుందో. చెయ్యండిరా ప్రాక్టికల్ అని అంటున్నావు. నువ్వేం చేసావురా ప్రాక్టికల్గా చేసి నువ్వు మాట్లాడుతున్నావా? ఒక్కరోజు అన్నం పెట్టి చూడరా వాటికి. ప్రతిదీ ప్రభుత్వం చేస్తే నువ్వేం చేస్తావురా? ఇలా వీడియోలు చేసుకుంటూ ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తావా? ఆడి నీకు డబ్బులు వేయాలా? దేనికున్నారా? ఏమీ చేయకుండా చేసిన వాళ్ళని మీ కళ్ళకి కనిపించరు. ప్రభుత్వం చేయాలని అడుగుతారు. స్వచ్ఛందంగా వచ్చి ఎంతోమంది చేస్తున్నారా? డాగ్ ఫీడింగ్ చేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు సొంత ఖర్చులతో తీసుకెళ్ళి. ఇవన్నీ మీకు బయటికి రండిరా, సమాజంలోకి వచ్చి చూడండిరా ఏం జరుగుతుందో. ఎవడో పెట్టిన కుక్క వీడియోలు, కరిసేసిన వీడియోలు అవి కాదురా. కుక్కకి ఎలాగా మూగజీవుల్ని ఎలా చూస్తున్నారో, కుక్కల్ని ఎలా చూసుకుంటున్నారో బయటకు వచ్చి చూడండిరా. మరి కుక్కలతోని యాక్సిడెంట్లు అవుతాయి, మరి మిగిలిన యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటిని ఏం చేస్తారా? మరి కుక్కల్ని ఎంతోమంది చూడు, ఎంతోమంది కుక్కలకి సేవ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాళ్ళు విరిగిపోయి వాటిని యాక్సిడెంట్లు చేసేసి కాళ్ళు విరిగిపోయి వాటి వాటి పరిస్థితి నీకు కనిపించలేదరా? మరి మన మనుషులు తయారు చేసినవే కదరా ఈ వాహనాలన్నీ. ఈ వాహనాల వల్లే కదా వాటికి ఇబ్బంది అవుతుందా లేదా? అది మాట్లాడవా? కుక్కలు మనుషులు కుక్కల్ని కొట్టడం, మనుషులు కుక్కల్ని రెచ్చగొట్టి వాటిని బైకుల మీద వెళ్తూ వాటిని రెచ్చగొడుతూ డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ నీకు కనిపించలేదా? ఎప్పుడు చూడలేదా నిజంగా? ఏంట్రా, ఎందుకురా ఈ ద్వేషం, ఎందుకురా ఈ విషయం మీకు? మరి 2 కుక్కల్ని లేపేయాలి. మరి ఎంతమంది జనాభా ఉన్నారు? మరి మంది మనుషుల్ని చంపేయాలిరా నువ్వు నీ లెక్క ప్రకారం? కుక్కల్ని లేపేయాలి, నువ్వు మాత్రం ఉండాలి భూమి మీద. ఎంత స్వార్థం చూడరా, అదేరా మనిషి అంటే. ఆ స్వార్థమే మానండ్రా, అప్పుడేరా మా సమాజం బాగుపడుతుంది. స్వార్థం మానండ్రా. ఇంత స్వార్థంతో 2 కుక్కల్ని చంపేయాలని అడుగుతున్నావా? 3 కుక్కల్లో 2 కుక్కల్ని చంపేయాలని అడుగుతున్నావా? ఇదిరా నువ్వు ఇచ్చే సలహా?
ఆ? అంతేరా, ఇంట్లో కూర్చొని ఒక మూలన కూర్చొని వీడియోలు చేస్తే ఇదే వచ్చి ఈ జ్ఞానమే వస్తుందిరా. బయటికి రండిరా, సమాజంలోకి రండి. స్కూల్కి దిగబెట్టినప్పుడు మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొస్తున్నప్పుడు కాదురా, అది కాదురా సమాజంలోకి రావడం అంటే. బయట ఏం జరుగుతుందో తెలుసుకోండిరా. ఎవడో పెట్టిన వీడియోల్లో ఏం జరుగుతుందో ఏం చెప్పాడో అది చూసి వీడియో మీరు పెట్టడం కాదురా. నిజంగా బయటకు వచ్చి సేవ చేయడం మొదలు పెట్టండి రా, తెలుస్తుంది. డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నాయి, లేకపోతే ఎంత సమయం సమయం ఖర్చు వెచ్చించాల్సి వస్తుంది, ఎంత శ్రమ చేయాల్సి వస్తుంది, అన్నీ తెలుస్తాయిరా. ఇంట్లో కూర్చొని వీడియోలు చేయడం కాదురా, బయటికి రండిరా.